విజయవాడ టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. తిరువూరు బహిరంగ సభ గురించి చర్చించేందుకు సమావేశమైన తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని వర్గాలు డి అంటే డి అనేలాగా వ్యవహరించాయి. ఇక ఫ్లెక్సీల్లో కేశినేని ఫోటో లేదంటూ నాని వర్గీయులు ఆందోళనకు దిగారు. జై నాని అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో చిన్ని వర్గం కూడా ప్రతిఘటనకు దిగింది. ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. ఫ్లెక్సీలు చించేశారు. కుర్చీలు విసిరేసుకున్నారు. ఒకరినొకరు తీవ్ర దుర్భాషలాడుకున్నారు. ఇక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షావల దేవదత్తు పైన కార్యకర్తలు దాడి చేసేంత పని చేశారు. దీంతో ఆయన నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దండం పెట్టి వేడుకున్నారు. దీన్ని చూసిన జనసేన నేతలు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అన్న పెద్ద మాట్లాడదు మీరు కాదన్నా మా దేవుడు కాదు దాంట్లో ఎదుగుతుంది కాబట్టి విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలపైన లాఠీ చార్జ్ చేశారు. ఇక ఈ క్రమంలోనే పోలీసులపైన కూడా టీడీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో ఒక పోలీసు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అన్న పెద్ద మాట్లాడదు మీరు కాదన్నా మా దేవుడు కాదు దాంట్లో ఎదుగుతుంది కాబట్టి విజయవాడ టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఇక తిరువూరు బహిరంగ సభ గురించి చర్చించేందుకు సమావేశమైన తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని వర్గాలు డి అంటే డి అనేలాగా వ్యవహరించాయి. ఫ్లెక్సీల్లో కేశినేని ఫోటో లేదు అంటూ నాని వర్గీయులు ఆందోళనకు దిగారు. జై నాని అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే చిన్ని వర్గం కూడా ప్రతిఘటనకు దిగింది. ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. ఫ్లెక్సీలు చించేశారు. కుర్చీలు విసిరేసుకున్నారు. ఒకరినొకరు తీవ్ర దుర్భాషలాడుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షావల దేవదత్తు పైన కూడా కార్యకర్తలు దాడి చేసేంత పని చేశారు. దీంతో ఆయన నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దండం పెట్టి మరీ వేడుకున్నారు. దీన్ని చూసిన జనసేన నేతలు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలపైన లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులపైన కూడా టీడీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో ఒక పోలీసు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అన్న పెద్ద మాట్లాడదు మీరు కాదన్నా మా దేవుడు కాదు దాంట్లో ఎదుగుతుంది కాబట్టి రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏం జరిగింది? కేశినేని కుటుంబానికి చెందిన ఇద్దరి మధ్య కూడా వారి వర్గీయుల మధ్య ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ గొడవ జరగాల్సి వచ్చింది? అయితే తిరువూరులో జరుగుతున్నటువంటి ఏదైతే 7వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ ఉందో, ఆ సభ బహిరంగ సభ ఉందో, ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయాలి. తిరువూరు నియోజకవర్గంలో
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు రావటం, తర్వాత మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళా ఈ ప్రచారానికి వస్తారో అనే ఉద్దేశంతో కూడా మామూలుగా ఈ సభని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలి, ప్రెస్టేజియస్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య ఈ ఘర్షణ వివాదం గతంలో అంటే అనుకోని రీతిగా ఏర్పడింది అనేది మాత్రమే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎలా అంటే అక్కడ ఇటు కేసీఆర్ చిన్నికి సంబంధించినటువంటి ఒక వర్గం అక్కడ ఆ సమావేశానికి రావడం జరిగింది. అదే విధంగా కేసీఆర్ నానికి సంబంధించినటువంటి ఒక వర్గం కూడా అక్కడ సమావేశానికి రావడం జరిగింది. ఈ ఇద్దరు కూడా సమావేశానికి రావడం, వీళ్ళతో పాటు పొత్తులో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా ఆ సమావేశానికి రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కూడా ఆ సమావేశం తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జి సమక్షంలో కేసీఆర్ చిన్ని, తిరువురు ఇన్ఛార్జి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ శ్రేణులందరితో కూడా కలిసి ఒక సమావేశం జరుగుతుండగా మధ్యలో ఆ కేసీఆర్ నానికి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా లేచి నానికి సంబంధించి నినాదాలు చేయడం జరిగింది. కేసీఆర్ నాని నినాదాలు చేస్తూ కూడా మధ్యలో ఆ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని వారించే విధంగా కేసీఆర్ చిన్ని వర్గంతో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో కేసీఆర్ నానికి సంబంధించిన అక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ప్రధానంగా ఈ నియోజక ప్రోటోకాల్ ప్రకారం ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఆ ఎంపీ సెగ్మెంట్ లో ఎంపీ ఫోటో లేకుండా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు అని చెప్పి అంటే కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జి ఫోటో ఉంది, అదేవిధంగా కేసీఆర్ చిన్ని ఫోటో ఉంది. ప్రోటోకాల్ ప్రకారం నాని ఫోటో ఎందుకు లేదనే దాని మీద వాదన మొదలైంది. అయితే ఆ మాట పెరగడం, అయితే అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలు కూడా కలబడుకోవడం, తర్వాత అక్కడ కొట్లాటకి దారితీసినటువంటి సంఘటన, ఆ కొట్లాటకి ఘర్షణకి దారితీసినటువంటి సంఘటనలు వాళ్ళ మధ్యలో జరిగింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయడం, ఆ తర్వాత వీళ్ళు వర్గాల వారిగా విడిపోయి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి కుర్చీలు అవన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతా రసాభాసగా మారిపోయిన తర్వాత మధ్యలో వచ్చినటువంటి ఈ జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమావేశం నుంచి వైద్యుడికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వీరందరినీ కూడా దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో అతను కూడా ఈ సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ నాని కూడా తిరువురు చేరుకోవడం జరిగింది. అయితే కేసీఆర్ చిన్ని వర్గం తరపు నుంచి కేసీఆర్ చిన్ని వత్తాసు తీసుకుని వాళ్ళ మద్దతుగా మాట్లాడుతూ కూడా మీడియాతో మాట్లాడే పరిస్థితి ఉంది. కేసీఆర్ నాని కూడా ఆయన వర్గంతో పాటు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అది దురదృష్టకరంగానే మాట్లాడుతూ కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కలిసి ఉండాలి, ఇలాంటి వివాదాలు కలగకూడదని చెప్పి వాళ్ళ వర్గంతో మాట్లాడుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.